నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను శిరీష. దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు స్టూడియోలో. మూవీస్ ఇంట్రెస్టింగ్ ఏంటంటే గేమ్ చేంజర్ అండ్ పుష్ప 2 ఈ రెండు ఒకేసారి విడుదలవుతున్నాయి. అంటే ఎలా ప్లాన్ చేస్తున్నారు, అసలు ఫ్యాన్స్ మధ్య గొడవ ఏంటి? అంటే ఆల్రెడీ మెగా కుటుంబానికి అల్లు అర్జున్ కి ఈ మధ్య కొంచెం క్లాషెస్ అవుతున్నాయి కాబట్టి ఇది ఎలా రిసీవ్ చేసుకుంటారు ఫ్యాన్స్, ఎలా ఉండబోతుంది అనేది మనం విజ్ఞాన్ గారితో మాట్లాడుతాం. హాయ్ సార్. నమస్తే. ఎలా సార్ ఇప్పుడు గేమ్ చేంజర్ పుష్ప 2 రెండు ఒకేసారి రిలీజ్ అవుతున్నాయా, లేదా కొంచెం ఏమన్నా వీళ్ళు మాట్లాడుకొని ఆ టైంని ఏమన్నా కాస్త చేంజ్ చేసే అవకాశం ఉందా? ఫ్యాన్స్ గందరగోళంగా ఉన్నారు. ఏం లేదు, యాక్చువల్గా చెప్పాలంటే పుష్ప అనుకున్న టైంకి రిలీజ్ అవుతుంది. పుష్పకైతే పోటీ ఏం లేదు. పోటీ ఉన్నా సరే పుష్పనే. పుష్పతో పాటు 500 సినిమాలు రిలీజ్ చేసినా సరే పుష్పనే, అంతే కదా. దానికి ఉన్న క్రేజ్ అలాంటిది. బెటర్. నెక్స్ట్ ఇంకొకటి గేమ్ చేంజర్ దీనికి అసలు పోటీ కాదు. వై? బికాస్ వాళ్ళు ఏదో డిసెంబర్ 20 ఏదో తేదీ పెట్టుకున్నారు, అవునా? వీళ్ళు ఫస్ట్ వీక్, వాళ్ళది లాస్ట్ వీక్. 15 రోజులు తేడా ఉంది, 2 వారాల తేడా ఉంది. వాళ్ళకు కూడా తెలుసు ఇప్పుడు పుష్ప ఖచ్చితంగా 3 వారాల వరకు థియేటర్లో సందడి చేస్తుంది అన్న ఇదితోనే కదా వాళ్ళు అక్కడికి వెళ్ళారు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు గేమ్ చేంజర్ మీద కొన్ని నెగిటివిటీస్ ఉన్నాయి. ఏంటంటే రాజకీయ నాయకుడి గెటప్లో రామ్ చరణ్ ఏదో సర్పంచ్లా ఉన్నాడు, పెద్ద ఏదోలాగా కనబడట్లేదు అని చాలామంది విమర్శలు చేశారు. జరగండి సాంగ్ని కూడా జరిపేయండి అంటున్నారు, నచ్చలే ఎవరికి. అండ్ నెక్స్ట్ మళ్ళీ దాని మీద రిలీజ్ చేసిన గ్లిమ్స్లు కూడా ఎవరికి అంత ఆకట్టుకోలే. వాళ్ళ అంచనాలు వేరు, ఇది వేరు అన్నట్టుగా ఉన్నాయి. మ్యూజిక్ కూడా పెద్దగా వాళ్ళకి ఎవరికి నచ్చల. సో వీళ్ళు అలా డిసప్పాయింట్లో ఉన్నారు చాలా మంది. అండ్ మొన్న శంకర్ ఒక స్టేట్మెంట్ చేశాడు, నా కథని కాపీ కొట్టారు, నేను ఒక నవలని అద్భుతంగా తీద్దామని సినిమా ప్లాన్ చేసుకుంటే నా నవలని ఎవడో దొబ్బేసి సినిమా తీస్తున్నాడు. గేమ్ చేంజర్ గురించి లేదు, ఎవరో వేరే సినిమా గురించి. నిన్న రిలీజ్ అయిన ట్రైలరో టీజరో అదేదో చూస్తే మొత్తం నా నవల ఎలా ఉందో కూచీకరు అలా దింపేశారు. దాన్ని ఇలా తీయడం తప్పు కదా, నేను వాళ్ళ మీద కేసు వేస్తా అన్నాడు. అప్పుడు రిలీజ్ అయింది ఏ ట్రైలర్ అని అందరూ చూస్తే దేవర ట్రైలరే ఉంది. సో దేవర గురించే ఈయన ఇలా మాట్లాడాడని ఒక నెగిటివ్ టాక్ ఉంది. కావాలనే మెగా ఫ్యాన్స్ ఈయనను ఉసిగొలిపి ఆయన చేత అలా చెప్పించారని కూడా ఇంకో టాక్ ఉంది. ఏది ఎన్ని టాకులు ఉన్నా సరే ఇక్కడ మైనస్ అయింది శంకర్కే. సినిమాల్లాగా లేవండి, రాజకీయాల్లా ఉన్నాయి. సినిమాలాగా అసలు ఏదో కాస్త మనశ్శాంతిగా ఎంటర్టైన్మెంట్ కోసం సినిమాకి వెళ్దాం అని చూస్తారు జనాలు. ఒకప్పుడు కానీ ఇంత గందరగోళం, ఇన్ని రాజకీయాలు, తెర వెనక ఈ సినిమాలు ఈ కాలం మీకు గుర్తుంటాయి చూడండి. పెళ్లి సందడి, లేకపోతే ఇంట్లో ఇళ్ళ వంటిలో ప్రియురాలు, సూర్యవంశం, అన్నయ్య, సంక్రాంతి, ఇట్లాంటి బాగా సినిమాలు వచ్చాయి చూసారు. వెంకటేష్ గారు, చిరంజీవి గారు, నాగార్జున గారు, బాలకృష్ణ గారు, ఆ టైం కార్నర్ లో వెళ్ళేవి ఆ మూవీస్ అన్ని. సంవత్సరానికి ఈయనయో 4 సినిమాలు వచ్చేవి. అన్నిట్లోనూ మనకి రమకృష్ణ, రోజా, లేకపోతే మీనా, లేకపోతే ఇంకెవరో హీరోయిన్లు ఉండేవాళ్ళు. బాగుండేవి. డైరెక్టర్లు కూడా వాళ్ళే పెద్ద పెద్ద డైరెక్టర్లు, గొప్ప తీసేవాళ్ళు. ప్రతి సినిమాలో ఒక సందేశం ఉండేది. ఏడుపులో పెడబొబ్బాలో ఉండేవి, లేదా కామెడీయో ఉండేది. హ్యాపీగా వచ్చేవాళ్ళు. ఎన్ని సినిమాలు రిలీజ్ అయినా అన్ని చూసేవాళ్ళు. ఈ రోజు ఇంత నడుస్తుంది అని ఎప్పుడు లేవు, తెలియని కూడా తెలియదు వాళ్ళకి. సినిమాకి వెళ్ళావా ఏంటి, అయ్యో అది చూడలేదండి మేము దీనికి వెళ్ళాం, మరి దానికి ఎప్పుడు వెళ్తామండి టైం చూసుకొని, ఇంతే. అంతకు మించి మీరు చూసి వచ్చారంటే ఎలా అందరూ 10 మంది కలిసి మంచిగా కుటుంబ సభ్యులాగా వెళ్ళి హ్యాపీగా చూసి వస్తారు. అండ్ అప్పట్లో వార్తా పేపర్ ఇలా ఓపెన్ చేస్తే ఈ వారం విడుదల సినిమా అన్ని నిండుగా ఉండేవి. బోల్డ్ అంతమంది డిస్ట్రిబ్యూటర్లు, బోల్డ్ అన్ని సినిమాలు, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అన్ని రిలీజ్ థియేటర్లు, ఇంకా కింద ఉంటాయి మొత్తం. ఇప్పుడు ఎక్కడండి అసలు హీరోలు కూడా సంవత్సరానికి ఒక్క సినిమా తీయటం గగనమే. అవును, ఎన్ని సినిమాలు. తెలుగు సినిమాలు డైరెక్ట్, మళ్ళీ హిందీ డబ్బింగ్ సినిమాలు, ఇంకా బి గ్రేడ్ సినిమాలు, షకిల సినిమాలు అన్నీ ఉండేవి. ఇంగ్లీష్ డబ్బింగ్ సినిమాలు, వాట్ ఎవర్, బోలెడ్ అనే సినిమాలు ఉండి ఒక్కొక్క సినిమా మళ్ళీ 175 రోజులు, 300 రోజులు ఆడతా అలా ఇన్ని సినిమాలు ఉండేవి. ఏ థియేటర్కి వెళ్ళినా నిండుగా ఉండేవి. అట్లా ఉన్న పరిస్థితి అసలు ఇప్పుడు లేవు అవన్నీ. బట్ ఏదేమైనా ఇప్పుడు 2 సంవత్సరాలకి మంచి హీరో ఒక సినిమా తీస్తున్నారు. అవును 3 సంవత్సరాలు. అవును, అంటే ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోయింది, అన్ని టికెట్ రేట్లు పెరిగాయి, అన్ని పెరిగాయి. వాటికి తోడు ఈ రాజకీయం, మళ్ళీ ఈ రాజకీయం పక్కన పెడితే ఆ పెద్ద హీరో సినిమా అని చూడట్లా. అందులో ఏదో విజువల్ వండర్ ఉంటాయి కానీ వీడు థియేటర్కి వెళ్ళట్లా. ఎందుకంటే నేను 1000 రూపాయలు పెడుతున్నా, నాకు అవన్నీ కావాలి. ఆ మ్యాజిక్లన్నీ, అవతార్ కావాలి, ఇంకో బాహుబలి కావాలి, ఇంకేదో కావాలి. నేను ఊరికే కూర్చొని నువ్వు ఇట్లా చూస్తా ఏదో వాడు ఏడుస్తున్నాడు వీడు ఎగురుతున్నాడు అని నాకు కుదరదు. ఓటీటీలో
ఓటీటీలో చూసుకుంటా. ఓటీటీలో అంతకుమించి ఎగురుతున్నారు, అంతకుమించి డైలాగులు చెప్తున్నారు, అంతకుమించి బూతులు మాట్లాడుతున్నారు, అంతకుమించి అదేంటి శృంగారాన్ని చూపిస్తున్నారు. నేను ఓటీటీకి వెళ్తా, ఎందుకు నాకు అవసరమే లేదు. అలా ఉన్నారు మనుషులు బేసిక్. లేదు పాజిటివ్ టాక్ కొంచెం వచ్చింది, ఆ సినిమా బాగుందంటే అప్పుడు వస్తాను నేను థియేటర్కి. నువ్వు వెయిట్ చేయి, అప్పటి వరకు పాజిటివ్ టాక్ వచ్చే వరకు వెయిట్ చేయి. ఓకే, ఈ రివ్యూలు ఇచ్చే వాళ్ళు మధ్యలో ఇంకా ఇస్తానే ఉంటారు. ఇంతే. సో ఇప్పుడు మనం ఫస్ట్ వీక్ లో జరిగే పుష్పక్ కానీ లాస్ట్ వీక్ లో జరిగే గేమ్ చేంజర్ మాట్లాడితే, గేమ్ చేంజర్ ఇట్స్ ఆల్రెడీ యాక్సెప్టెడ్ పుష్ప 3 వారాలు థియేటర్లో ఉంటుంది అని. వీళ్ళు యాక్సెప్ట్ చేశారు కాబట్టి పుష్పాని దాటిని తట్టుకోలేక ఫస్ట్ వీక్ రాలా, సెకండ్ వీక్ రాలా, థర్డ్ వీక్ వచ్చారు. ఓకే, అందుకు వీళ్ళు ఫస్ట్ వీక్ లో పుష్ప వస్తే లాస్ట్ వీక్ లో వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. ఓకే. ఇకపోతే వాళ్ళు ఏదో ఒక విషయాన్ని దాచారు. నువ్వు క్రిస్మస్కి వస్తానని అయితే చెప్పావు, బానే ఉంది. ఈ క్రిస్మస్కి వస్తావా, వచ్చే క్రిస్మస్కి వస్తావా, ఇంకో జన్మకి వస్తావా అనేది చెప్పాల. ఆ డేట్ వేయాల, 2024 25 26 వేయాల. గేమ్ చేంజర్ మూవీ. ఎస్, అది మరి మర్చిపోయినట్టున్నారు వాళ్ళు, చూసుకోవాలి. ఓకే ఓకే. మేము క్రిస్మస్కి వస్తామండి, వెయిట్ చేయండి అయితే చెప్పారు. అది ఏ క్రిస్మస్, ఆ క్రిస్మస్ ఈ జన్మకి వస్తుందో రాదో కూడా తెలియదు. అలా ఉంది పరిస్థితి. ఓకే, మేబీ నెక్స్ట్ క్రిస్మస్ ఏమో అంటే అంత అంటే అందుకే అప్పుడు నెక్స్ట్ క్రిస్మస్ అంటే మానియా ఎక్కువే ఉంటుంది అదే కదా. అంటే చెప్తున్నా, నెక్స్ట్ క్రిస్మస్ మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు ఇంకా. పుష్ప వర్సెస్ గేమ్ చేంజ్. ఓకే ఓకే, థ్యాంక్ యూ విజ్ఞాన్ గారు. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.